ఏదో ఇంగ్లీష్ సినిమాలో ఏదో ఉన్నాయి ఎంటర్ ది డ్రాగన్ అని. మరి ఆ డ్రాగన్ అయితే ఎంటర్ అయితే ఏ టైప్లో ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. రీసెంట్గా ఏదో ఒక ఫోటో కనపడదు చూసారా, గుడి కాంచి వెనక నడుచుకుంటూ వస్తుంటాను, రాజు నడుస్తుంటే వెనక యువరాజు నడుచుకుంటూ వస్తున్నట్టు అనిపించింది. దేవుడు నడుస్తుంటే వెనక దేవుడు కుమారుడు ఉంటారుగా, వాళ్ళు నడుస్తున్నట్టు అనిపించింది. ఇంకా ఆ కట్అవుట్కి అయితే ప్రభాస్ అన్న మించిన కట్అవుట్ ఏమో నాకు తెలిసి హైట్. అంటే ఆ ఫోటోలు చూసిన తర్వాత కొంతమంది ఏమంటున్నారంటే తన మార్గంలోనే సనాతన ధర్మిగా ఇప్పటి నుంచే మార్చేస్తున్నాడు కొడుకున్నా కూడా కొంతమంది అంటున్నారు. నిజం అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకు మార్చాల్సిన అవసరం లేదు, ఆ బ్లడ్లోనే ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మహారాష్ట్ర బ్లడ్ కూడా ఉంది అందులో. మనకంటే ఎక్కువ భక్తి ఆడ ఇంకా కనపడుతుంది ఆడ. ఛత్రపతి శివాజీ అంటే ఒక రేంజ్, వాళ్ళకి ఒక దేవుడు లెక్క, వాళ్ళకి అందరు మనిషే దేవుడు లెక్క. మనకి ఇప్పుడు మనం అల్లూరి సీతారామరాజు గిటప్లో త్రిపుల్-ఆర్లో అలా రామ్ చరణ్ చూసేసి వాళ్ళు అనుకున్నారు, రాముడు అనుకున్నారు, ఛత్రపతి శివాజీ అనుకున్నారు. సో అంత క్రేజ్ ఉంటుంది అటు. సో ఆ క్రేజ్ ఈ క్రేజ్ వెళ్తే ఆయనకు పాన్ ఇండియా లెవెల్లో ఎంటర్ అవ్వక ముందుకే ఒక ఎంటర్ ది డ్రాగన్ టైప్లో క్రేజ్ సంపాదించుకున్నాడు. సినిమాలో ఎంటర్ అయితే ఒక రేంజ్ ఉంటుంది. ఆ సినిమాలో ఎట్టుంటే అంటే మొత్తం ఇప్పుడు హరిహర వీరమల్లు, ఓజీ అన్నీ ఆ రేంజ్లోనే ఉంటాయి. స్టార్టింగ్లో చిన్న చిన్న లవ్ స్టోరీ, క్యూట్ ఏదో మా స్టోరీ, ఈ అస్సలు పనికిరావు మనకి. కోడితే హరిహర వీరమల్లు, ఓజీ లాంటి సినిమా డైరెక్ట్ అటువంటి సినిమాలో పడాలి.